ఇప్పుడు మనమంతా వాడుతున్న టెక్నాలజీ దగ్గర నుండి ఫ్యూచర్లో మన తరువాత జనరేషన్ వాళ్ళు చూడబోయే టెక్నాలజీ వరకు దీనంతటికీ కారణం పూర్వం ఎవరికో ఎక్కడో వచ్చిన అవసరం. అవునండి, ఎప్పుడో ఎక్కడో మనకు తెలియని మనిషికి వచ్చిన అవసరమే ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుంది. ఒక్క అవసరం ఎన్నో ఆలోచనలు సృష్టిస్తుంది, మరెన్నో అవకాశాలను తయారు చేస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక చిన్న అవసరం కోసం సృష్టించబడి మానవ మనుగడకి, ప్రపంచ అభివృద్ధికి కారణమైనటువంటి ఒక వస్తువు గురించి నేను ఈరోజు మీకు తెలియజేయబోతున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం? లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ అటెన్షన్ ప్లీజ్. దిస్ ఈస్ డాక్టర్ పశుపతి రాజ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ భూమిపై మానవుడు కనిపెట్టిన కొన్ని గొప్ప ఆవిష్కరణలలో చక్రం చాలా ముఖ్యమైనది. అవునండి, ఇప్పుడు మన ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తూ మనిషిని ఒక చోట నుండి మరో చోటకు ట్రాన్స్పోర్ట్ చేస్తూ తాను తిరుగుతూ మొత్తం ప్రపంచ గమనాన్నే తిప్పేస్తున్న చక్రం గురించి ఈ రోజు నేను మీకు తెలియజేయబోతున్నాను. ఈ రోజు మనం వాడబడే రకరకాల వాహనాలను చూసినట్లయితే అది కార్ అయినా, బస్ అయినా, లేక ఆటో రిక్షా అయినా సరే, వీటి అన్నిట్లో సాధారణంగా మనకు కనిపించేవి చక్రాలు. కాబట్టి మానవ చరిత్రలో ముఖ్యమైన ఆవిష్కరణలలో చక్రాలు కనుక్కోవడం ఒకటి. చక్రాన్ని కనుక్కోవడం వల్లనే మనం ఈరోజు ఇన్ని రకాల రవాణా సౌకర్యాలను చూస్తున్నాము మరియు వాడగలుగుతున్నాము. అయితే మీరు బస్సులు, కార్లు లేని ఆ పూర్వకాలంలో మనుషులు ఎలా ప్రయాణించేవారు? బరువైన వస్తువులను ఒక చోట నుండి మరో చోటకు ఎలా చేరవేసేవారు అని మీరు ప్రశ్నించవచ్చు. పూర్వకాలంలో మనుషుల జీవితం ఎంతో కష్టంగా ఉండేది. మనుషులు కాలినడకన ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లేవారు. ఇక వాళ్ల బరువులను వాళ్ల వీపుపై మోసుకుని వెళ్లేవారు. అందుకని దూర ప్రాంతాలకు వెళ్లలేకపోయేవారు. ఆ తరువాత జంతువులను సాధు చేయడం నేర్చుకున్నారు. వారు గాడిద, గుర్రం వంటి జంతువులను బరువులను మోయడానికి ఉపయోగించేవారు. ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలలో లేక అడవులలో బరువైన వస్తువులను ఏనుగులు, గాడిదలు మోయటం మనం చూస్తూనే ఉంటాం. ఇంకా ఒక గుండ్రని వస్తువు ద్రొల్లుతుందని, ఇంకా వస్తువులను ముందుకు తీసుకుని వెళుతుందనే వింతైన ఆలోచన మనుషులకు ఎలా వచ్చింది అని మీరు ప్రశ్నించవచ్చు. సరే, ఈ ఆలోచన మనిషికి ఎలా వచ్చిందో, ఆ ఆలోచన ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. చక్రాన్ని మొదట్లో రాయి, చెక్క మొదలైనటువంటి వాటితో తయారు చేసేవాళ్లు. చక్రం యొక్క మొత్తం ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే మన పూర్వీకులైనటువంటి ఆదిమానవుల కాలం నాటికి వెళ్లాల్సిందే. భూమి మీద ఆదిమానవుడి జీవం మొదలైనప్పటి నుండి తన అవసరాల మేరకు తనను తాను మార్చుకుంటూ వచ్చాడు. ప్రకృతిని కూడా తన అవసరాల మేరకు వాడుకునేవాడు. ప్రకృతిలో దొరికే పళ్ళు, కాయలతో కడుపు నింపుకునేవాడు. ఆకులతో శరీరాన్ని కప్పుకునేవాడు. వాతావరణ మార్పుల నుండి తనను తాను కాపాడుకోవడానికి తనకంటూ ఒక గూడును నిర్మించుకోవడం మొదలుపెట్టాడు. అలా గూడు నిర్మాణంలో భాగంగా పెద్ద పెద్ద రాళ్లను, బండలను ఒక చోటకు తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. అప్పుడే గుండ్రంగా ఉండే రాళ్లు త్వరగా కదలడం గమనించి ఉంటాడనే బహుశా చక్రం యొక్క ఆవిర్భావం మొట్టమొదట పునాది అక్కడే పడిందని కొందరి అంచనా. అయితే మొట్టమొదటి చక్రాన్ని తయారు చేసింది ట్రాన్స్పోర్ట్ కోసం కాదని, 3500 బీసీలో మెసోపొటేమియా అనే ప్రాంతంలో మొట్టమొదటి చక్రం యొక్క ఆవిష్కరణ జరిగిందని. కాని అప్పట్లో మానవులు మట్టి ఆహార పాత్రలను తయారు చేయడానికి, అనగా పోటరీ విభాగంలో దీన్ని మొదటిగా ఉపయోగించారని
చరిత్రలో లభించిన కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. ఏ అవసరం కోసం కనిపెట్టాడేమో కాని మనిషి చేసిన కొన్ని గొప్ప ఆవిష్కరణలలో ఈ చక్రం అనేది ఒక మరపురానిది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ చక్రం ప్రపంచ అభివృద్ధి దగ్గర నుండి మన రోజువారీ జీవితంలో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ట్రాన్స్పోర్టేషన్. రోడ్డుపై నడిచే కారు దగ్గర నుండి గాలిలో ప్రయాణించే విమానం వరకు ఏదీ కూడా చక్రం లేకుండా ఊహించుకోలేం. అలానే మట్టితో వంటపాత్రలు తయారు చేసే దగ్గర్నుండి బట్టలు నేయడం వరకు ఇవన్నీ కూడా చక్రం తిరగడం వల్ల మొదలైనవే. ఇంకా చెప్పాలంటే పూర్వం బావిలో నుండి నీళ్లు తోడాలన్నా, గ్రామ్ఫోన్లో సంగీతం వినాలన్నా, గడియారంలో మనకు సమయం తెలియాలన్నా ఒక చక్రం ఎప్పుడూ తన కక్షలో తిరుగుతూ ఉండాల్సిందే. ఇక టెక్నాలజీ విషయానికి వచ్చినట్లయితే ఒక చక్రాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టి తిప్పడం ద్వారా కరెంటుని తయారు చేయవచ్చని కనుగొన్నారు. మరియు చక్రాన్ని గాలి ద్వారా తిప్పుతూ విండ్ పవర్ని తయారు చేయవచ్చని, అదే చక్రాన్ని నీటి ప్రవాహం దగ్గర తిప్పుతూ హైడ్రో పవర్ని తయారు చేయవచ్చని కనుగొన్నారు. ఇక మన హిందూ పురాణాలలో చక్రం యొక్క చరిత్ర చెప్పాలంటే ఇదే చక్రం విష్ణుమూర్తి వేలిపై తిరుగుతూ ఉంటుంది. అలానే మన శరీరంలో ఉండే ఎనర్జీ సెంటర్స్ ని 7 చక్రాలతో అభివర్ణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ ప్రపంచం ముందుకు నడుస్తూ ఉండాలంటే సూర్యుని చుట్టూ భూమి ఎలా తిరుగుతూ ఉంటుందో అలానే ఎప్పుడో ఎక్కడో ఓ చోట చక్రం తిరుగుతూ ఉండాల్సిందే. నాకు తెలిసినంతవరకు చక్రం అనేది మానవుడు ఆవిష్కరించుకుపోయుంటే మనం ఇప్పటికీ కూడా ఆదిమానవుల కాలంలోనే ఉండేవాళ్లం. ఎందుకంటే చక్రం లేనిదే ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ లేదు. ఈ వీడియో ద్వారా మీరందరూ మన చక్రం యొక్క ఆవిష్కరణ మరియు చరిత్ర గురించి ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. థ్యాంక్ యూ.